బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు విచ్చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై వారితో చర్చించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను బరిలో దింపాలని యోచిస్తున్న నేపథ్యంలో రెండు నియోజకవర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమీక్షకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, తన్నీర్ హరీష్ రావు, సంతోష్ కుమార్, గంగుల కమలాకర్, వినోద్ కుమార్ తదితర నేతలు హాజరయ్యారు. కాగా మార్చి 10న కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభపై మాట్లాడారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ విజయవంతంపై కేసీఆర్ తమ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఈ సభ ద్వారా ఎగులెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగక తప్పలేదు. సిట్టింగ్ ఎంపీల దగ్గర నుంచి వివిధ స్థాయి నేతల పార్టీని వీడుతుండటం అధినేత కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. దాంతో ఇంతకాలం సర్దుకున్న పార్టీ అధినేత కేసీఆర్ ని రంగంలోకి దింపి పార్లమెంట్ సమీక్షను చేపట్టింది. పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగతా స్థానాలకు కసరత్తు చేసే పనిలో పడ్డారు. మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు రెండు పోటాపోటీగా రంగంలో దిగుతుండగా ఒక్కటేసారి బీఆర్ఎస్ పార్టీ తేరుకోక తప్పలేదు. ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా 175 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అటు తెలంగాణలోనే 9 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఆ 9 స్థానాల్లో 2 స్థానాలు బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయిన మాజీ అంటే సిట్టింగ్ ఎంపీలకే స్థానాలు కేటాయించడం జరిగింది. అంటే బీజేపీ థ్రెట్ బీఆర్ఎస్కు ఏ స్థాయిలో ఉందనేది ఈ విషయాన్ని గమనించినటువంటి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వెంటనే తేరుకొని ఈరోజు తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశం పెట్టడం జరిగింది. తనే స్వయంగా నాయకులతో మాట్లాడడం జరిగింది. పెద్దపల్లి, కరీంనగర్ ప్రత్యేకంగా ఈ 2 స్థానాల నాయకులను పిలిపించుకొని టీఆర్ఎస్ భవన్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారికి ఒక ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేసినట్లు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని కార్యకర్తలకు, శ్రేణులకు, నాయకులకు ఉద్బోధించడం జరిగిందని తెలుస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి, కరీంనగర్కు సీట్లు అయితే ముందు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పెద్దపల్లికి కొప్పుల ఈశ్వరు మాజీ మంత్రి, అలాగే మాజీ పార్లమెంట్ బోర్డు మాజీ ఎంపీ, పార్లమెంట్ బోర్డు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వినోద్ కుమార్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అభ్యర్థులు ఖరారైనట్లు దాదాపు తెలిసింది. ఈరోజు మంచి దినం కాకపోవడం అనే సెంటిమెంట్తో రేపు ప్రకటించే అవకాశం ఉంది. 2 పేర్లు అధికారికంగా అది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటిస్తారా ప్రెస్ మీట్ ద్వారా, లేదా కేసీఆర్ ప్రకటిస్తారా అనేది మాత్రం సందేహంగా ఉంది. ఆ రెండు విషయాల పట్ల క్లారిటీ రావాల్సి ఉంది. కొందరు నాయకులైతే ప్రెస్ మీట్ ద్వారా రేపు కేటీఆర్ ప్రకటించే అవకాశం ఉందని చెప్తుండగా మరికొందరు ఏకంగా అధినేత కేసీఆరే ఈ ప్రకటించే ఈ 2 పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మిగతా పార్లమెంటు స్థానాల్లో కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు స్టార్ట్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు కూడా అభ్యర్థుల్ని స్క్రీనింగ్ చేసినట్లు కూడా వార్తలు అందుతున్న పరిస్థితి. అటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉండగా మరొకసారి 3వసారి కేంద్రంలో అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి మరికొంత దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేస్తే లాభం లేదన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్లో ఈ 2 పార్లమెంటు నేతలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. రేపు ఎల్లుండి మరికొన్ని పార్లమెంటు నేతల నుంచి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జైరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, అలాగే
నాగర్ కర్నూలు నుంచి పి రాములు బీజేపీకి వెళ్ళడం జరిగింది, పార్టీ వదిలిపెట్టేసి. అలాగే మరికొంతమంది కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రంజిత్ రెడ్డి, చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సుముఖంగా లేరని కూడా తెలుస్తోంది. ఏకంగా అధినేత కేసీఆర్కే తాను పోటీ చేయనని చెప్పినట్లు కూడా వార్తలు అందుతున్న పరిస్థితిలో ఎలా ఈ వ్యవహారాలు చక్కదిద్దాలనే అంశానికి ఏకంగా రంగంలోకి కేసీఆర్ దిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు గతంలో అయితే కేటీఆర్, హరీష్ రావు కీలకంగా పనిచేసి పార్లమెంటు స్థానాల సమీక్షలు పెట్టారు. అయినప్పటికీ కూడా పార్టీ ఒక కులికి రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్న అధినేత కేసీఆర్ తనే రంగంలోకి దిగారు. ఇప్పుడు వరుసగా తనే పార్లమెంటు వారీగా సమీక్షలు చేసే పనిగా చేపట్టారు. అదేవిధంగా మరోవైపు వరంగల్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరూర్ రమేష్ కూడా బీజేపీలోకి మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే గుండు సుధారాణి, వరంగల్ మేయర్గా ఉన్నటువంటి గుండు సుధారాణి కాంగ్రెస్కు వెళ్ళొచ్చు అనే అవకాశాలు, అంటే కాంగ్రెస్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి ఇట్లే వదిలేస్తే ఇంకా కొంతమంది నేతలు కూడా చేజారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ అంటే ఎంపీపీ కావచ్చు, స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా పెద్ద ఎత్తున అవిశ్వాసాల తీర్మానాలకు ఎదుర్కొంటూ పార్టీలు మారుతున్న పరిస్థితి. సిట్టింగ్ బీఆర్ఎస్ చైర్పర్సన్లు పదవి కోల్పోతున్న పరిస్థితి. ఈ మొత్తం పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడే అవకాశం ఉందన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు తనే ఏకంగా స్వయంగా రంగంలో దిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ రేపు ఈ పరిణామాలన్నీ కూడా మరి బీజేపీ, కాంగ్రెస్ ధాటికి తట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుందా, లేదంటే ఈ పార్టీ తాకిడికి మరి బలవుతుందా, ఆ రెండు పార్టీల ధాటి నుంచి పార్టీని ఎట్లా నిలబెట్టుకుంటారు సీఎం కేసీఆర్ అనేది చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆంగోతు అరుణ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. చైర్పర్సన్ ఆంగోతు అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్ విద్యార్థులు కొంతమంది ఒక చిన్న వీడియో తయారు చేసి తమ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కేటీఆర్ కి సామాజిక మాధ్యమం ఎక్స్ లో విజ్ఞప్తి చేశారు. ఆ పోస్ట్ కి స్పందించిన కేటీఆర్, ఇప్పటికే తన షెడ్యూల్లో ఇతర కార్యక్రమాలు ఉన్నా మీకోసం కొంత సమయం తీసుకొని వస్తాను. మీ ఆహ్వానం అంతా బాగా నచ్చింది అంటూ స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం రాజేంద్ర నగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో గడిపారు. తనకు అనేక కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానాలు అందాయని, కానీ ఇంత అద్భుతంగా క్యూట్ గా ఆహ్వానం అందటం ఇదే అంటూ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నపిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడి వెనుదిరిగారు. కేటీఆర్ తమ విద్యార్థులకు కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల స్కూల్ యాజమాన్యం పాటు ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. మీర్పేట్లోని దరంకరం రోడ్లోని గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లును మహిళలకి అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500కి గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1000 రూపాయల విలువైన కరెంట్ ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫలితాలు వచ్చిన 90 రోజుల్లో హామీలు అమలు చేస్తున్నామన్నారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని తప్ప అనవసరమైన విమర్శలు వద్దన్నారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలన్నీ పూర్తి చేస్తామన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది జీరో బిల్లు పేరు మీద. ఈరోజు ఈ ఏరియాలో హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి అమీర్పేట్లో జీరో బిల్లుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటరు, స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి జీరో బిల్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే పేదలకు దాదాపు 1000 రూపాయలకు
విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3 డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. దయచేసి ఒక నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలు వద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మామూలు అంశాలు కాదు. మహిళలకు సంబంధించి కుటుంబ పరంగా రోజు వాడి ఉపయోగించుకునే విద్యుత్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ప్రయాణానికి సంబంధించిన మహిళలది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటి ద్వారా తప్పకుండా మహిళా సాధికారికత వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో కొంచెం అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా భవిష్యత్ కార్యక్రమాల ద్వారా ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తొలగుతాయన్న ఒక ఆకాంక్షను వ్యక్తం చేసి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి అందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములై ఈ నెల 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు సమీపంలో ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ లో చురుగ్గా సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి ప్రారంభోత్సవం, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ప్రధాని జరుపుకున్నారు. సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ శ్రేణులు లక్షలాది వరకు జన సమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. సభ కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వట్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సభ ప్రాంగణాన్ని కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల్ హేమ చిల్కల్గూడ, శ్రీనివాస్ నగర్, యూపీహెచ్ఎస్ లలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు రక్షణ కల్పించేలా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లలకు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటి అని కార్పొరేటర్ శ్యామల హేమ అన్నారు. ఇది వస్తే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి కాళ్ళు, చేతులు వంకర అవుతాయి. కొన్ని కేసుల్లో మెదడుకి కూడా వ్యాపిస్తోంది. ఇలా అవయవాలకు వైకల్యం సంభవిస్తుంది అని ఇది అంటువ్యాధి కాదన్నారు. పోలియో రాకుండా చేయటానికి సింపుల్ ప్రాసెస్ ఉందన్నారు. అదే చుక్కల మందు అని వెల్లడించారు. ఈ మందును పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వయసులోపు పిల్లలకు ఏటా ఒకరోజు ఉచితంగా వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ సక్కుబాయి పాల్గొన్నారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారిపై బైఠాయించి మెట్రో +2 విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైలును సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మెట్రో విస్తరణ మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. ఫేజ్ 2 మెట్రో విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయడం ద్వారా మేడ్చల్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు సాఫీగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ను మంజూరు చేస్తుందని కోరుతున్నట్లు వారు తెలిపారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున మేము 4 వారాల నుండి ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్నాము, ఉద్యమాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఉత్తర ప్రాంతానికి మేడ్చల్కి మరియు షామీర్పేటకి లోతుకుంట, బోయిన్పల్లి లాంటి నేరో రోడ్స్ ఉన్నాయి. ఆ నేరో రోడ్స్లో ఐటీ ఉద్యోగులు పోవడానికి మినిమం ఒక 1.5 నుండి 2 అవర్స్ పడుతుంది గచ్చిబౌలి పోవడానికి. వాళ్ళ సమయం మొత్తము రోడ్ల మీదనే కేటాయిస్తున్నారు. దీన్ని పరిష్కరించాలి. అంటే మెట్రో ఒకటే మనకు మార్గము. ఇప్పుడు ఎలాగో ఎలివేటెడ్ కారిడార్ అప్రూవల్, డిఫెన్స్ ల్యాండ్ అప్రూవల్ వచ్చినాయి కాబట్టి మనకి రేవంత్ రెడ్డి గారు, మీరు మా ప్రశ్నించే గొంతుగా అని మిమ్మల్ని ఎన్నుకున్నాము. మా సమస్య మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకొని ఫేజ్ 2 మెట్రోలో మేడ్చల్ మెట్రోను కూడా ఇంక్లూడ్ చేసి ఎలివేటెడ్ కారిడార్లో మెట్రోని ఇంక్లూడ్ చేయాలని. కుత్బుల్లాపూర్ మైసమ్మగూడలో కార్ బోల్తా పడి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రావుల అరవింద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పెట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న 6 విద్యార్థులు సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ వెళ్లాలని అనుకుని కారును అద్దెకు తీసుకుని వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత కారులో ఇంకా వ్యూయల్ ఉందని బయటికి వెళ్తున్న క్రమంలో అతివేగంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందగా మరొక 2 విద్యార్థులు గాయాలయ్యాయి. కారు రెంటుకు తీసుకున్న విద్యార్థులకు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక తీవ్ర ప్రభావం చూపే ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా ఎల్లో రిబ్బన్ పేరిట రన్ జలవిహార్ నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ రన్ జలవిహార్ నుంచి ప్రారంభమై
సంజీవయ్య పార్క్ వరకు తిరిగి అక్కడి నుంచి జలవిహారకు కొనసాగింది. ఈ రన్లో పలువురు వైద్యులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4.2 కోట్లకు పైగా ఎండోమెట్రియాసిస్ బాధితులు ఉన్నారన్నారు. ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమి బింద్రా ప్రమాదకరంగా పరిమణిస్తున్న ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బాధితుల్లో దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈ వ్యాధి గుర్తించగలుగుతామని, దీనిపై మరింత అవగాహన పెరగాలని తెలిపారు. ఈ వ్యాధిని ఇన్సూరెన్స్ స్కీముల్లో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల్లో చేర్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. నేను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ రన్ అనేది జరగడం జరిగింది. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే బేసిక్గా గర్భసంచికి సంబంధించిన వ్యాధి. ఈ గర్భసంచి చుట్టూరు కానీ గర్భసంచి లోపట కానీ వచ్చిన వ్యాధి వల్ల దాని నుంచి ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవడం, అంటే రక్తస్రావం అవడం, విపరీతమైన నొప్పి రావడం, ఇటువంటి ఇబ్బందులు ఆడవారిలో చాలా సామాన్యంగా కనపడుతున్నాయి ఈ రోజుల్లో. ఎస్పెషలీ ఒబేసిటీ ఇవన్నీ రావడం వలన దీనికి మెడికల్ ట్రీట్మెంటే కాకుండా ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కనుక సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో. దాని పరంగా అత్యాధునికంగా అపోలో హాస్పిటల్స్లో జరిగే ఈ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా సర్జన్స్ అందరూ గైనకాలజిస్ట్స్ ఇక్కడికి రావడం. So today we are doing first yellow ribbon run, and it is being hosted by Endometriosis Foundation of India. Endometriosis is a very common disorder, but many people don't know about it. 42 million women in India are suffering from it, and it causes painful periods, infertility, and many other issues and long-term problems. It's a chronic disorder, and it is as common as diabetes and asthma. So we want to bring the attention to this disorder, and there should be enhancement in the care delivery to all the people who are suffering with endometriosis. So this run is dedicated to people who are suffering with this disorder, and we have gathered here more than 1,000 participants in the first yellow ribbon run have registered, and they have come here for 5K timed run, 5K ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం మనము ఇక్కడ ఈరోజు ఈ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కామన్గా ఈ రోజుల్లో చూస్తున్న డిజార్డర్ అండి. కానీ దీని మీద చాలా మందికి అవగాహన లేదు. సో దీని అవగాహన క్రియేట్ చేయడం కోసమే మనం ఈ రన్ క్రియేట్ చేస్తున్నాము. చాలా మందిలో ఇది ఇన్ఫర్టిలిటీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈరోజు దీనికోసం 1000 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు, పార్టిసిపేట్ అయ్యారు. దీనిలో 5K టైమ్డ్, 5K నాన్ టైమ్డ్ అండ్ 3K ఫన్ రన్లో పార్టిసిపేట్ చేశారు. షరతుల పేరుతో కాంగ్రెస్ హామీల్లో కోతలు పెడుతోందని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. 1000 మందిని పెళ్లికి పిలిచి 10 మందికి అన్నం పెడతానంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్ హామీలన్నీ అమలు కావాలంటే 5 లక్షల కోట్లు కావాలని అన్నారు. మోదీ లేని భారత్ను ఊహించుకోలేమన్న సంజయ్ ప్రధాని ఎవరో కాంగ్రెస్ చెప్పలేని దుస్థితి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసినా, మాకు నిధులు ఇచ్చినా, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పువ్వుర్తు కోటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం అమీన్పూర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముమ్మడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ హాజరయ్యారు. పటాన్చే నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో అగ్నికుల క్షత్రియ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 780 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. రానున్న ఎలక్షన్లో మరోసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, చేయవలసింది ఇంకా చాలా ఉందని పొన్నాడ సతీష్ అన్నారు.
మనకు అండగా ఉంటున్నారు. అలాగే మీకు కొంత మెసేజ్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే అలాగే మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సభాముఖం చెప్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు మరి ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటారు, అలాగే మీకు ఆదుకునేవారు ఎవరు లేదని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తున్నారని తెలిసింది. నాకు మీకు చుట్టారికం లేదు, నేనంటే అభిమానం మీ అందరికీ కూడా. ఒక అగ్నికుల క్షత్రియుడిగా నేను పుట్టడం వల్ల ఇవాళ భగవంతుడు నాకు మీ అందరికీ ఉపకారం చేసే అవకాశం, అంతే కదా. నేను ఈ కులంలో పుట్టడం వల్ల నా మనుషులకి, నా అగ్నికుల క్షత్రియ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ సేవ చేసే ఒక గొప్ప అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. ముందుగా భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమావేశానికి ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, అంటే ఆర్థికంగా అంటే 10,000-5,000 కాదు, సుమారు ఒక మనిషికి వచ్చి 2.5-3 లక్షల రూపాయలు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో 40-50 లక్షలు 25 లక్షల రూపాయలుగా ఆర్థికంగా తోడ్పాటును ఇస్తూ నేనున్నాను అంటూ మనకు అనేక రకాల సేవలు చేస్తున్నటువంటి మనందరి నాయకుడు. మరి ఇప్పుడు మనందరి అవసరం నిమిత్తం మనందరి ఆయుధం ఓటు అనే ఆయుధం మరి త్వరలోనే రాబోయే ఎలక్షన్లో మెగా డిఎస్సీలో పీఈటీ పోస్టులను వెంటనే పెంచాలని వ్యాయామ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు 1600 పోస్టులకు గాను 182 పోస్టులను ప్రకటించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీక్ష చేస్తున్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. డిఎస్సీ నోటిఫికేషన్ సవరించి పీఈటీ పోస్టులను పెంచుతూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా పాలన కాదు, దగా పాలన అంటూ మండిపడ్డారు. పోస్టులను పెంచే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. మేము మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము. ఈ నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు మా నిరాహార దీక్షను దగ్నం చేశారు. ఇంతటితో ఆగదు ఈ నిరాహార దీక్ష. ముందు రోజులలో భారీ ఎత్తున కార్యాచరణ తీసుకొని ఈ మెగా డిఎస్సీలో 1600 పోస్టులు పడేంత వరకు ఎస్ఎస్ఎఫ్ కంపల్సరీ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తుందని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజాపాలన అని చెప్పిన ఈ ప్రభుత్వం ప్రజా దర్బారుకు 100 మందితో వెళ్ళినా కూడా పట్టించుకోలేదు. 1-2 సార్లు లెటర్లు ఇచ్చినాము. ప్రజా పాలన అని చెప్పిన ఈ ప్రభుత్వము ఈ అరెస్టులైంది మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షను దగ్నం చేసింది. కాబట్టి ఇది ప్రజాపాలన అనుకోవట్లేదు. మేము ప్రజాపాలన అయితే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని మేము ఖండిస్తున్నాం. రాష్ట్రంలో దశాబ్ద నిరంకుశ పాలన అంతమా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో పాటు తామిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూనే నిత్యం ఫ్రీ బస్, గ్యాస్ అంటూ నినాదిస్తున్నారు. విద్యార్థి లోకానికి ఇచ్చిన 5వ గ్యారెంటీ ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు అందిస్తామని ప్రకటించిన ప్రకటన మాత్రం కనీస ఆదరణ కరువైంది. అయితే కూటీల రాజకీయాల్లో ఆరితేరిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 5వ గ్యారెంటీ విషయం ప్రస్తావన లేకుండా ప్రజలను, విద్యార్థి లోకాన్ని మోసం చేయాలనే దృక్పథం సరికాదని, వెంటనే విద్యార్థి లోకానికి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏబీవీపీ జీవన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థి లోకాన్ని మోసం చేస్తుంది. రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు నిరంకుశ పాలన అంతమై అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి ఫ్రీ బస్సును మరి గ్యాస్ను మాత్రమే చెప్పి ప్రజలందరినీ కూడా ప్రగల్భాలు పెట్టి మోసం చేస్తున్నారు. 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ అయినటువంటి 5 లక్షల కార్డును ఎందుకు మీరు దాన్ని మర్చిపోయారు, ఎందుకు దాన్ని దాచిపెడుతున్నారని ఈ రోజు విద్యార్థి లోకం భావిస్తుంది. మీరు వెంటనే 5 లక్షలకు సంబంధించిన విద్యార్థి కార్డును వెంటనే ఒక డేట్ పెట్టి అనౌన్స్మెంట్ చేసి విద్యార్థి లోకానికి అందరికీ కూడా 5 లక్షల సంబంధించిన కార్డును వెంటనే అమలు చేయాలని, జీవో తీయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నావు, అదెందుకు మర్చిపోయారని ఈ ప్రభుత్వాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. లేని పక్షంలో మీ యొక్క 6 గ్యారంటీలు గతంలో ఏ విధంగా అయితే రాక్షస పాలన చేసినట్టు కేసీఆర్ ఏ కథ అయితే పట్టిందో రానున్న రోజులలో మీకు కూడా అదే గతి పడుతుందని విద్యార్థి లోకం నుండి తెలియజేస్తున్నాం.